సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో మనం అనేక రకాలైన కక్షల కార్పణ్యాలతోటి ఇసుకు చెంది ఇక్కడ ఉన్న నిజమైన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు అనేక కష్టాలు పడిన రోజులు ఉన్నాయి. ఒకసారి గతం గుర్తుకొస్తే ఎప్పుడు కేసులతోటి అనేక రకాలైన హరాస్మెంట్లు జరుగుతూ ఎప్పుడు మానసికంగా నలిగిపోయి ఎక్కడ నీటి వసతి లేక రైతులు సక్రంగా పండించుకున్న పంటలకి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్న గతం 2 సంవత్సరాలకు ముందు. ఇది 2 సంవత్సరాల ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం, బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా కూటమి శాసనసభ్యులు. మనం అందరం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం, ఆనందంగా రైతులందరూ సంతోషంగా పంటలు పండించుకున్నాం, ఆ పంటల్ని జాగ్రత్తగా అమ్ముకున్నాం, ఈరోజు సంతోషాన్ని గడుపుతున్నాం. మీరందరూ ప్రశాంతంగా మీ ఇంట్లో ఉన్న మీ చెరువులకి నీళ్లు వస్తాయి, మీరు 2 పంటలు వేసుకోండి, మీ కాలువలకి నీళ్లు వస్తాయి, మీ అందరికీ నేనుందా అని చెప్పిన ఏకైక శాసనసభ్యుడు ఇటీవల కాలంలో మనం ఎక్కడ చూడలేదు. ముఖ్యంగా మనమందరం కూడా ఆలోచించాల్సిన ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ జాతి కోసం నిరంతరం పనిచేస్తా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా ఎక్కడ పడితే అక్కడ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ తెలుగుదేశం ఉన్న కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా అనేక రకాలుగా వేధింపులు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టి తెలుగుదేశం ఒక పక్క వేధింపులు గురి చేస్తుంటే, జనసేన నాయకులు ఒక పక్క వేధింపులు గురి చేస్తుంటే, బీజేపీలో ఉన్న హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తూ ఆ యొక్క ప్రభుత్వం నడిపింది. ఈరోజు అలాంటి లేవు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రశాంతమైన వాతావరణం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లేదని పనిచేస్తా ఉన్నాడు. ఈ యొక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కష్టపడుతూ పనిచేస్తూ ఈ రాష్ట్రం భారతదేశం అగ్రస్థానానికి తీసుకెళ్లాలని పనిచేస్తున్నారు. అదే మన శాసనసభ్యులు ధర్మాడి వెంకటకృష్ణారెడ్డి గారు రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉన్నా మన నియోజకవర్గం నంబర్ 1 పొజిషన్లో ఉండాలని కృషి చేస్తా ఉన్నారు. ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు, అన్ని పార్టీలు కలుపుకుపోతున్నాడు, ప్రతి కార్యకర్తను ముందుకు తీసుకుపోతున్నాడు, ప్రతి కార్యకర్తను పలకరించుకుంటున్నాడు. ఎవరు ఆయన ఇంటికి పోయినా, ఆయన ఆఫీసుకు పోయినా నాకు ఈ సమస్య ఉందంటే నేరుగా రాండి అన్నాడు. దళారులు లేని వ్యవస్థని, బ్రోకర్లు లేని వ్యవస్థని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి నాకు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కావాలా, నా కుటుంబ సభ్యులు దెబ్బతిన్నారు ఆరోగ్యంగా, లేదంటే నా బంధువులు దెబ్బతిన్నారు, నా స్నేహితులు దెబ్బతిన్నారు, నా గ్రామంలో ఉన్న కార్యకర్తలు దెబ్బతిన్నారని ఏ వ్యక్తి పైన రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ దగ్గరికి తీసుకొని అప్పులు చేసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ ఈ రోజు రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు చేయనంత కృషి ఈ రోజు మన శాసనసభ్యుడు చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి శాసనసభ్యుడిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రతిపక్షాలు ఉంటాయి, రోజు విమర్శిస్తుంటారు, మన మధ్య చిచ్చు పెడుతుంటారు, కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతుంటారు, కులాల మధ్య చిచ్చు పెడుతుంటారు, మతాల మధ్య చిచ్చు పెడుతుంటారు, గ్రామంలో ఉన్న 2 రకాల వర్గాల్ని క్రియేట్ చేస్తారు, మనకు తగాద పెడతారు, మన మధ్యలో కూర్చొని మన శాసనసభ్యుడిని తిట్టిస్తారు. ఇలాంటి ఘట్టాలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తా ఉంటారు. మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలా, అవసరమైతే వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పాలా, వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. కాబట్టి కూటమి విడిపోదు, కూటమి నిలబడడానికి కొంతమంది కుట్ర పడతా ఉన్నారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒకే స్వరంతో ముందుకు పోతా ఉంది, అభివృద్ధి అనే మహామంత్రంతో ముందుకు పోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ పరిపాలన జరుగుతుంది. పైన కానీ కింద కానీ ఇక్కడ కానీ ఎప్పుడు కూడా ఈ కూటమి రాబోయే ఎన్నికల్లో కూడా, స్థానిక ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తుంది. మన శాసనసభ్యులకు అన్ని విషయాలు తెలుసు. విద్యావంతుడు, ఒక రైతు కుటుంబంలో పుట్టినవాడు, మనకన్నా సామాన్య కుటుంబంలో పుట్టి ఈ రోజు ఒక మంచి గొప్ప స్థితిలో ఉన్నాడు. ఒక కళాశాల లెక్చరర్గా పనిచేశాడు, ఒక విద్యార్థి ఉద్యమాల నాయకుడిగా పనిచేశాడు. అన్ని విషయాల్లో ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉన్నాడు. ప్రతి విషయం మీద అవగాహన ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, ప్రతి కులవృత్తుల మీద అవగాహన ఉంది, ప్రతి కులాల మధ్య అవగాహన ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని మనం అందరూ ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. మన అవసరాలు, మన స్వార్థంతో ఆయన దగ్గరికి పోయి మనం అడగకుండానే ఆయన మీద నేరాలు వేసుకుంటూ ఆయన ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నా. దానికి కారణం మనం కాదు, మన కార్యకర్తలు కాదు, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తల ప్రోత్సాహంతో జరుగుతుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. మన రైతుల కోసం, మన బోగోలు మండలం కోసం చూడండి. ఈరోజు బోగోలు మండలంలో ఒక మా పుణ్యక్షేత్రాన్ని ఈరోజు పునర్నిర్మాణం చేస్తున్నాడు. చేశారా? ఏ రాజుల కాలంలో చేశారా? గుప్తుల కాలంలో
నా యొక్క నియోజకవర్గంలో నేను అభివృద్ధి ఏదో చూపిస్తానని చెప్తున్నాడు. ఈ రోజు రైల్వే కోసం పనిచేస్తున్నాడు. మోడీ పాలన తెలుగుదేశం పాలన ఒకటే అనుకుంటున్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయపరుచుకుంటున్నాడు. ప్రతి నిమిషం ఏదో ఒక రకాన్ని కేంద్రానికి తెలియజేస్తున్నాడు, రాష్ట్రానికి తెలియజేస్తున్నాడు, తపన పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. రైతుల కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, స్కూల్స్ కోసం ఎక్కడ పెట్టిన రోడ్లు డెవలప్ చేయాలని పనిచేస్తున్నాడు. చెరువులు డెవలప్మెంట్ పనిచేయాలని పనిచేస్తున్నాడు. ఏ రోజున చెరువులు రిపేర్ చేశారా? ఈ మధ్యకాలంలో వైసీపీ గవర్నమెంట్ ఎక్కడైనా చెరువులు రిపేర్ చేసిన ఘట్టాలు ఉన్నాయా? ఎక్కడైనా చెప్పండి, మీ నోటి మాట ఎక్కడైనా కానీ లేదు. ఈ రోజు ప్రతి చెరువుని ఎక్కడికక్కడ చెరువులని డెవలప్మెంట్ చేసుకుంటారు. రోడ్లని గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ప్రారంభించాడు. ఇంకా కొన్ని లక్షల కోట్లు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా 14 లక్షల కోట్లని గ్రామీణ ప్రాంతాల్లో చెత్త శుద్ధి కోసం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అవి కూడా మన రాష్ట్రం గురించి మన నియోజకవర్గానికి రాబోతుంది. జుమోదీన్ హార్బర్ డెవలప్మెంట్ కోసం తన శక్తి మేరకు పనిచేస్తున్నాడు. అటు రకం రామాయపట్నం అభివృద్ధి కోసం తన శక్తి మేరకు పనిచేస్తున్నాడు. ఒక పక్క ఇండస్ట్రియల్ కంపెనీ కోసం పనిచేస్తున్నాడు, బీపీసీఎల్ కోసం పనిచేస్తున్నాడు, ఒక పక్క దేవాలయం కోసం పనిచేస్తున్నాడు, ఒక పక్క రైల్వే కోసం పనిచేస్తున్నాడు. అనేక రకాల కోణాల్లో ఈ రోజు ఎయిర్పోర్ట్ కోసం కూడా పనిచేస్తున్నాడు. తన శక్తికి మించి పోరాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అన్నారు, ప్రతిసారి ఏదో వచ్చి తీసుకొస్తున్నాడు, నా నియోజకవర్గాన్ని పడిసీమని అడుగుతున్నాడు. అడిగితే నేను అంటే ఆయన గర్వంగా చెప్పాడు ఆ విషయాన్ని. దాన్ని వక్రీకరించి రాశారు కొంతమంది, వక్రీకరించి చెప్పారు కొంతమంది. కాబట్టి మనం అందరం కూడా మన స్వార్థాన్ని వదిలేద్దాం, మన వ్యక్తిగత అవసరాన్ని వదిలేద్దాం. మన గ్రామ ప్రాంతానికి ఏం కావాలో అడగదాం, మా గ్రామీణ ప్రజలకు ఏం కావాలో అడుగుదాం, మన మండలానికి ఏం కావాలో అడుగుదాం, మన నియోజకవర్గానికి ఏం కావాలో అడుగుదాం. అందరం సామూహికంగా కలిసి అడిగితే ఎందుకు చేయరు? చేస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి. మన మీద కానీ ఎవరైనా కానీ, మన కూటమి ప్రభుత్వం మీద కానీ ఎవరైనా కానీ అవాకులు చవాకులు పెరిగితే వాళ్ళకి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల చూస్తా ఉన్నాం మన నియోజకవర్గంలో అనేక మంది కూటమికి వ్యతిరేకంగా శాసనసభ్యుడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రకరకాల విమర్శలు. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే ఈ శాసనసభ్యుడు ఏం చేశాడు? గత 10 సంవత్సరాల్లో గత శాసనసభ్యుడు ఏం చేశాడు? ఈ 2 సంవత్సరాల్లో ఈ శాసనసభ్యుడు ఏం చేశాడు? మీకు మీ ఆత్మాన్ని మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను.